అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి 10,500 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చాలామంది వీడియో అయితే చూడకుండా వెళ్ళిపోతున్నారండి. చాలా చిన్న వీడియో ఇది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇటీవల వర్షాలు అయితే కురిశాయన్నమాట. భారీగా వర్షాలు కురవడంతో ఎక్కడ చూసినా కూడా రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి దాదాపు 10,500 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు లేదా 30,000 వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు, డబ్బులు జమ చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. ఇక రేపటి నుంచి కూడా వారికి డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇది అన్నమాట అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.